తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ ఈ రోజంతా ఏంటో రాహు మీద మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది సార్. నేను రాహువే, నువ్వు రాహువే. అవును, మీది రాహు మార్గదర్శనం. ఓకే, రాహు అమ్మో మంచి మాయావి అని చెప్తూ ఉంటారు. ఇవ్వడం మొదలు పెడితే ఎవరు ఇవ్వలేనంత ఇస్తాడు అని కూడా చెప్తూ ఉంటారు. అది మంచి వాగడం అయినా? మొదలు పెడితే వాగిస్తూనే ఉంటాడు, ఇంకా ఇవ్వడం ఆపడు. మొదలు ఇంకా పెడితే ఇవ్వడం ఇస్తూనే ఉంటాడు. ఇస్తున్నాడు. మరి తొక్కడం మొదలు పెట్టిన అలాగే తొక్కుతాడు బాబోయ్. ఇదంతా ఇప్పుడంతా కుంభయోగం అమ్మా. ఉమ్. కుంభ రాశికి అధిపతి రాహువే. ఉమ్. ఇప్పుడు అంతా నడిచేదంతా రాహు మీద ఆధిపత్యంతో ఉన్నది. అందుకని మాయ. ఉమ్. ఎవడైతే ఈ మాయని జయించగలుగుతాడో వాడు చక్రవర్తి అవుతాడు, ఉమ్. రైట్. విజయాన్ని సాధిస్తాడు. అది జయించటం అదే కదా పెద్ద టాస్క్, అసలు చేసిన టాస్క్. ఉమ్. అయితే రాహుని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవ్వటం ఇచ్చేది కంట్రోల్ చేసుకోవాలని ఎవరు అనుకోరు కదా. ఏదైతే మెలిఫిక్ గా ఉందో, ఇబ్బంది పెడుతున్నాడో రాహు, దాని నుంచి బయటపడాలి, ఆ మాయ నుంచి బయటపడాలి అని అంటే ఏదైనా పవర్ఫుల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా చెప్తారా? ఆ, నేను ఉమ్. చాలా చేశానమ్మా. రాహుకి రాహుదానవ సంబంధించా? మంత్రీ చ సింహిక చిత్తానందన అర్ధకాయ సదాకోది చంద్రాదిత్య విమర్దన. ఏమిటి ఏదో సంపుటీకరణ లాగుంది ఇది? కాదు, ఆ, అది ఒక అద్భుతమైనటువంటి వేద మంత్రం అని. వేద మంత్రమా? మామూలుగా అయితే ఇది ఆయన స్తోత్రం కదా ఇది, స్తోత్రం, కదా? రాహు స్తోత్రం. ఆ, రాహుర్ధానవ మంత్రీ చ సింహిక చిత్తానందన. అంటే ఇక్కడ మనకి సింహం, ఉమ్. సింహంలో ఆయన ప్రస్తావన ఉంటుంది, చిత్తలో కూడా ఉంటుంది. సింహిక చిత్తానందన అర్ధకాయ సదాక్రోధి, అర్ధకాయ సదాక్రోధి చంద్రాదిత్య విమర్దన రౌద్రో రౌద్రపే అని అద్భుతమైనటువంటి. దీని మీద నేను చాలా సాధన చేశాను రాహు మీద. ఎందుకంటే నాకు రాహు మహర్దశ వస్తుంది. నీకు తెలుసు కదా. నాకు ద్వితీయంలో రాహువు చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. జ్యోతిష్ శాస్త్రం మీద పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరికీ ద్వితీయంలో రాహు ఏం చేస్తాడు, వాగిస్తూ ఉంటాడు. 18 ఏళ్ళు వాగకపోతే కష్టం, జీవితం లేదు. అంటే ఆ ఆధిపత్యాలు వచ్చినప్పుడు, గ్రహాలకు సంబంధించిన ఆధిపత్యాలు అవి చెయ్యకపోతే, చేస్తే ఎంత అభివృద్ధి వెళ్తూ ఉంటుందో, చెయ్యకపోతే అంత ఓకే. పురోభివృద్ధి ఉమ్. లభిస్తూ ఉంటుంది. శని కర్మ చేస్తే, చెయ్యకపోతే ఆ, నువ్వు పడుకుని ఉన్నావా నాశనం అయిపోతావు, Right. కర్మ చేస్తూ ఉన్నావా ఫలితం చూస్తూ ఉంటావు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నడక. నడక చేశారు, తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఈవెన్ వైఎస్ రాజశేఖర్. ఎవరే నడిచిన వాడు గమ్యాన్ని చేరతాడు. ఆయన నడిచాడు, గమ్యాన్ని చేరాడు. తర్వాత ఏదో స్వార్థం తలకెక్కి పిచ్చి పిచ్చి వేషాలు ఏవో వేసారట. మరి ఏం చేశారో ఆయనకే తెలియాలి. ఆయన ఇప్పుడు చూస్తున్నటువంటి, అనుభవిస్తున్నటువంటి జీవితానికి తెలియాలి. విజయం ఎప్పుడు కూడా ఒకటి రాహుతో వస్తుంది, ఒకటి రవితో వస్తుంది. నాకు రాహు మహర్దశ నడుస్తుంది, కానీ నేను చేసే ఆరాధన అంతా రవిది. రెండు సరిపోయాయి. సరిపోయింది. రాజకీయ రంగం అంటే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పా, ఎవరైతే రవిని ఆరాధిస్తారో పోలీస్ డిపార్ట్మెంట్కి దగ్గరగా ఉంటారు, రాజకీయ నాయకులకు దగ్గరగా ఉంటారు. రాహు నడుస్తుంది కదా. నేను చాలా సింపుల్గా అంటే విక్రమాదిత్య సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పిలిచాం, ఆయన వచ్చారు. కార్యక్రమానికి వచ్చారు. అలాగే డిపార్ట్మెంట్కి సంబంధించి రిటైర్డ్ డీజీపీ గోపీనాథ్ రెడ్డి గారు, అలాగే ఇప్పుడు అడిషనల్ సూపరింటెండెంట్ కమాండెంట్ మురళీధర్ గారు, వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్తో సఖ్యత ఏర్పడు. నాకు అంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నన్ను డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కానీ వీళ్ళందరూ నన్ను గుర్తుపడుతున్నారు అంటే దానికి కారణం మనం చేస్తున్నటువంటి కర్మలు. ఈ రాహు ఇస్తాడు ఇవన్నీ కూడా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అభివృద్ధి చెందితే న్యాయంగా ప్రయాణం చేస్తాడు. జ్ఞానం అధోగతి పాలైతే దొంగతనాల వైపు వెళ్తాడు. దొంగను పట్టుకునేది ఎవరు? మళ్ళీ పోలీసే. పోలీసు. రైట్. దొంగగా చేయించేది కూడా మాయ కదా, చీకటి, మళ్ళీ రాహువే. రాహువే. అంటే నువ్వు సెంటర్లో ఉంటావా, దిగజారిపోతావా, అభివృద్ధి చెందుతావా. రాహు ఇవన్నీ ఇస్తాడు. ఏదైనా ఏ గ్రహం అయినా సరే, చంద్రుడు మనస్కారకుడు. నువ్వు మంచి పనులు చేస్తే ఆనందంతో మనసు ఉప్పెంగిపోతూ ఉంటుంది, నువ్వు చెడ్డ పనులు చేస్తుంటే ఒక బాధతో కృంగిపోతూ ఉంటుంది. రవి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తూ ఉంటాడు, పేరు ప్రఖ్యాతులు పోవడం కూడా, పోగొట్టేస్తూ ఉంటాడు, డిఫేమ్ కూడా ఆయన డిఫేమ్ కూడా చేస్తాడు. ధైర్య సహాలు కుజుడు పెంచేస్తూ ఉంటాడు, అధైర్యాన్ని భయాన్ని పుట్టించేస్తూ ఉంటాడు. పిరికితనం కూడా ఆయన ఇస్తాడు. అంటే ఆయన వల్లే, అంటే నువ్వు చేసే పనులు ఏ గ్రహం అయినా, ఏ నక్షత్రం అయినా, మేషరాశి యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది, యుద్ధాలు వస్తుంటే శాంతియుతంగా పారిపోతూ ఉంటుంది. రెండు అంటే మంచి చెడు ఒకే దాంట్లో రెండు ఉంటాయి. రాహు ఇప్పుడు నేను ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాను, దీంట్లో అభివృద్ధిని చూస్తున్నాను. ఇదే రాహు స్టార్టింగ్లో రాహు మహర్దశ స్టార్ట్ అయినప్పుడు ఆఫర్స్ ఏమండి, ఎవరిదో నేను ఓపెనింగ్కి వెళ్ళా, వాళ్ళది వైన్ షాపు, గురుగారు ఏమన్నా పుచ్చుకుంటారా? ఏంటి పుచ్చుకునేది అంటే నేను కొంచెం లీనై, అంటే రాహు ఇచ్చేటువంటి టెస్ట్ అది.
కాస్ట్లీ సార్ మనది ఇంపోర్టెడ్ ఉంటాయి మన దగ్గర అన్ని. మీరు పంపించమంటే పంపిస్తారు. తర్వాత ఆయన కూడా పంపిస్తాడు. ఆ, నమస్కారం. వెళ్ళకూడదు కదా, అది రాహు టెస్ట్ చేస్తూ ఉంటాడు అనుకోవచ్చా? అంటే ఉమ్, ఒక బాటిల్ తెచ్చుకున్నాం, ఉమ్, ఓ నెల తాగాం, 15 రోజులు తాగాం, ఆ కాసేపు అవి మైమర్చిపోతాం. ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు 2022లో 2020లో ప్రయాణం మొదలుపెట్టా ఆధ్యాత్మిక చింతన. మహాశౌర్యాగం మొట్టమొదటిసారి చేశాను, రెండోసారి ఎక్కడ చేశాను, పిలసవెల్లిలో చేశాను, మూడోసారి కొవ్వూరులో చేశాను. ఇవన్నీ ఇంకా జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. మొన్న ఏదో బ్రాండ్ తాగాం, అది దిగిపోయిన తర్వాత హ్యాంగ్ ఓవర్ తలనొప్పి వస్తుంది. ఆ హ్యాంగ్ ఓవర్ని తగ్గించుకోవడానికి ఇంకో టాబ్లెట్ ఏదో వేసుకోవాలి. ఇవన్నీ అవసరం. రైట్. ఇప్పుడు ఈ ఆనందం నాకు శాశ్వతం. గుర్తొచ్చిన ప్రతిసారి అక్కడ మాట్లాడుకున్న మాటలు భగవంతుడితో ఇది తెలుస్తుంది. ఇదే రాహు ఇచ్చేది. ఉమ్. ఎక్కడైతే ఉంటాడో దాని మీద విపరీతమైన వ్యామోహాన్ని పెంచేస్తాడు. పెంచేసి దాంట్లో అభివృద్ధి 2 రకాలుగా ఉంటుంది. సో అప్పుడు అయితే ఈ రాహుకి సంబంధించి ఇప్పుడు ఇట్లా వ్యసనాల బారిన పడిపోయారండి. కొంతమంది తల్లులు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది. 16 ఏళ్ల పిల్లాడు మందు అవుతున్నాడట. ఆహ్! వాడు తాగడం కాదు, అదొక వ్యసనం లాగా మారిపోయిందట. ఇంకా ఇంకా తాగితే ఇంకెట్లుంటుందో తెలుసు కదా ఆ పిల్ల అంత ఏజ్ లో. సో ఈ వ్యసనాలన్నిటికీ కారణం మరి రాహు కింద చూసుకోవాలి. అవును, రాహు. మరి దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అమ్మవారి ఆరాధన బాగా చెయ్యాలి, పులిహోర బాగా పెట్టాలి, ఉమ్. ఆవాలు బాగా పనిచేస్తాయి. ఆవాలు ఎలా ఏం చేయాలి? తాలింపుల్లో ఆవాలను బాగా విరిగా వాడటం. ఉమ్. అంటే అవి కొంచెం చూర్ణం కింద కొట్టేసుకుని కచ్చపచ్చ దంచి ఉమ్. కర్రీస్ లో వాడాలి. ఉమ్. అవి వాడితే ఆ రాహుని కంట్రోల్ చేసే Control కెపాసిటీ రవికి ఉంది. ఉమ్. ఇద్దరు ఒకే రకమైనటువంటి గ్రహాలు, కాకపోతే ఇది 18 ఏళ్ళును, అది 6 ఏళ్ళే ఉంటుంది. ఉమ్. ఆ, రవి కంట్రోల్ చేస్తారు కాబట్టి ఆధిపత్యం, మనం తినే ఆహారంలో ఆధిపత్యాన్ని చూసుకోవాలి. ఇవన్నీ అంటే చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటాయి, సాధన చేయాలి. అమ్మవారి మంత్రాన్ని ఉపాసన చేయిస్తూ ఉండాలి. ఉమ్. ఇంట్లో ఎప్పుడు కూడా సాంబ్రాణి ధూపం వెలుగుతూ ఉంటే ఉమ్. రాహు యొక్క అనుగ్రహం Control చాలా అవుతాడా? బాగుంటుంది, కంట్రోల్ అవుతుంది. ఉమ్. అలాగే బూడిద గుమ్మడికాయ ఉమ్. జ్యూసు ఇవ్వటం అంటే వ్యామోహానికి కారణం క్రేవింగ్స్. ఉమ్. దానికి కారణం ఏంటంటే ఎసిడిక్ నేచర్. ఉమ్. మనం తిన్న ఆహారం చెడిపోవడం వల్ల ఇలాంటివన్నీ Cravings అనేవి క్రేవింగ్స్ వస్తూ ఉమ్. ఉంటాయి. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అప్పుడు గ్రహానికి కూడా రిలేట్ అయి ఉందా వెజిటబుల్ థెరపీ? మరి 100%. అప్పుడు 9 గ్రహాలకు సంబంధించి చెప్పుకుందాం సార్, ఉపయోగపడుతుంది కదా. 12 రాసులు, 9 గ్రహాలు. ఉమ్. అసలు ఇప్పుడు అడ్వాన్స్ వెజిటబుల్, ఉమ్. అవును. అడ్వాన్స్డ్ గా తీసుకెళ్ళాం దీన్ని. దీంట్లో అప్పుడు- ఎన్నో మిరాకిల్స్. బ్యూటిఫుల్. 1 డేలో ప్రాబ్లమ్స్ క్యూర్. 1 డేలో ఏం మాట్లాడుతున్నారు? మైగ్రేన్ తలనొప్పి వస్తుంది కదమ్మా, దాన్ని తగ్గించడానికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది సార్. 1 డేలో మార్నింగ్ మొదలు పెడితే ఈవినింగ్ నైట్ కల్లా వానిష్ మళ్ళీ ఇంకా రిపీట్ అవ్వదా? అవుతుంది. అంటే దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తాం, ఉమ్. అది సేమ్ ట్రీట్మెంట్. అంటే మీకు 1 డేలో రిలీఫ్ వచ్చేస్తుంది. వెజిటేబుల్ థెరపీతో మీరు ఏదైనా ప్రాబ్లమ్ మందులు వేసుకోక్కర్లా. వితౌట్ మెడిసిన్, Amazing. నో మెడిసిన్. ఇందులో ఎన్నో అద్భుతాలు చూసేసా. ఇదంతా ఎవరిచ్చారు అంటే శతభిష నక్షత్రం ఎవరిది? ఉమ్. రాహుది. రాహుది. నాకు ఆయన అంటే శతభిషంలో ఉన్నాడా? కాదు కాదు, ఆ. ఆ, ద్వితీయంలో ఉన్నాడు, ఆ. వాక్కు స్థానంలో. ఆ. ద్వితీయంలో రాహు అంటే ఈ మెడికల్ ఉమ్. నాలెడ్జ్ అంతా రాహు ఇస్తాడు. ఉహుహు. Okay. నాకు ఎంత నాలెడ్జ్ ఇచ్చాడు అంటే రాహు శతభిషక్, 100 మంది డాక్టర్లు, నేను చాలా మంది డాక్టర్లకు కూడా ట్రీట్మెంట్ చేశాను. ఆ. ఇప్పుడు అంటే దాని మీద నేను పిహెచ్డి చేస్తున్నాను, వెజిటబుల్ థెరపీకి ఒక అథెంటికేషన్ తీసుకురావడం కోసం. ఎంత అద్భుతాలు అంటే ఐఎల్డి అంటే లంగ్ని రీప్లేస్ చేయాలి, Hmm. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసు అవసరం లేకుండా లివర్ని బాగు చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. Right. అది దానికి సో గ్రహాలకు సంబంధించిన ఇందాక అడిగిన ప్రశ్న, సో గ్రహాలకు సంబంధించి వాటి మెలిఫిక్ గా ఉండేటటువంటి ఆ పరిస్థితి నుంచి కూడా వెజిటబుల్ హెల్ప్ తీసుకుని ఎట్లా వాటి నెగటివ్ దీని నుంచి బయటపడచ్చనే చెప్తాను అని అంటున్నారు. కాబట్టి రాహుతో ఒకవేళ మనం స్టార్ట్ చేసుకుంటే రాహుకి బూడిద గుమ్మడికాయనా ఇంకేమైనా అడ్వాన్స్డ్ ఇంకేమైనా ఉందా? రాహుకి బూడిద గుమ్మడికాయ, అలాగే బెండకాయలు కూడా పనిచేస్తాయి. బెండకాయలు. ఓకే. బెండకాయల్ని నైట్ నానబెట్టి ఆ వాటర్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అలాగే బూడిద గుమ్మడికాయని తీసుకోవడం ద్వారా రాహుని మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే కుజుడు ఆధిపత్యంలోకి వెళ్తుంది. ఇంకా గోరుచిక్కుళ్ళు రాహుని కంట్రోల్ చేస్తాయి. అంటే నాలెడ్జ్, అంటే రాహు కేతుకున్న తేడా ఏంటి? హెడ్లెస్ ప్లానెట్స్. రాహుకి ఏముండదు, కింద బాడీ ఉండదు, బ్రెయిన్ గేమ్. కేతుకి అసలు బ్రెయిన్ ఉండదు, చాలా ఉండదు. అదే ఫిజికల్, ఫిజికల్ ఇదంతా ఫిజికల్ గా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటుంది, అదేమో మెంటల్ గా ట్రై చేస్తూ ఉంటుంది. బుర్రకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బూడిద గుమ్మడికాయ ఇస్తుంది. ఫిజికల్ గా ఉన్నటువంటి శరీరానికి
గోరుచిక్కుళ్ళు గోరుచిక్కుళ్ళు ఇస్తూ ఉంటుంది. అమేజింగ్. దీన్ని రెండిటిని కూడా బెండకాయ కంట్రోల్ చేస్తుంది. బెండకాయతో కాంబినేషన్స్ ఎక్స్పెరిమెంటల్ మామూలు చేయలేదు నేను. వండర్స్. వండర్స్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. రైట్ సార్, అయితే రాహుని కంట్రోల్ చేసింది చేసేది వెజిటబుల్ థెరపీ ప్రకారం చెప్పారు. దుర్గా ఆరాధన విశేషంగా చేయాలి అని చెప్తున్నారు. సాంబ్రాణి ఎక్కువగా మన ఇంట్లో స్మోక్ పొగకి కారకుడు ఆయన పొగ. అవును. అది సువాసనలు ఇచ్చే పొగ అయితే చాలా మనకి ఓకే. ఆవు పిడకలతో మనం పొగ వేస్తే చాలా అద్భుతమైనటువంటి ధూమావతి అనే ఒక దేవత కూడా అవును ఉంది. అవును. అంటే ఇవన్నీ కూడా రాహులో ప్రతిదీ అధిదేవతలుగా వస్తూ ఉంటారు. రాహుని మనం చాలా బాగా నియంత్రించవచ్చు. ప్రతి ఇంట్లోనూ సాంబ్రాణి కోపం వేస్తుంటే అమ్మవారికి కూడా బాగా ప్రీతి అంటారు. ఇష్టంగా అమ్మవారు కంట్రోల్ చేసేస్తుంది రాహుని. రైట్. అమ్మవారి ఆరాధన నిమ్మకాయ దగ్గర పెట్టుకోండి. హా. రాహు యొక్క బ్లెస్సింగ్స్ చాలా బాగుంటాయి. ప్రతినిత్యం ప్రతినిత్యం క్యారీ చేయటం. క్యారీ అది చేయండి. కుళ్ళిపోయిన చిన్న తర్వాత పడేయచ్చు. అంతే 1 డే వాడుకుని నెక్స్ట్ డే దాన్ని పడేస్తూ ఉండండి. వేరే నిమ్మకాయ. అత్యవసర పరిస్థితులలో ప్రమాదాల నుంచి కూడా సేవ్ చేస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్. ఎట్లా 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 ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని కట్ చేసి అంతే మీరు జేబులో ఉంది మ్మ్. దాన్ని క్రష్ చేసేయండి, కొరికి అలా మింగేయండి, నవిలేయండి, మీ ఇష్టం. లేదు మన కళ్ళెదురుగుండా ఎవరికైనా ప్రమాదం జరుగుతుంది దాన్ని కట్ చేసి వాళ్ళకి పట్టించండి. వాళ్ళని కాపాడిన వాళ్ళు కూడా అవుతారు. Right. బాగా గుర్తుపెట్టుకోండి. మ్మ్. పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడ కనపడినా వాళ్ళు మీకు రాహువుగా చూడండి. వాళ్ళని గౌరవించాలి. అసలు చూసినా చూడకపోయినా వాళ్ళని మామూలుగానే మనం గౌరవించాలి. ఎందుకంటే మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు. అంటుంటారమ్మా, ఆ. ఎవరైనా మేము వస్తుంటే నీచంగా చూస్తారు. మొన్న మనం కార్యక్రమం అదేంటి? చేసినప్పుడు అంటే మ్మ్. వాళ్ళు అంటే వాళ్ళు తక్కువనా? కేవలం ఒక మ్మ్. వాళ్ళు చేస్తున్న పని అంటే Crazy. ఇప్పుడంటే మనం జిహెచ్ఎంసీ స్వీపర్స్ అవి అంటున్నాం. వాళ్ళకున్న పేరు వాడొచ్చు వాడకూడదు తెలీదు. పాకీ పని అంటారు. మ్మ్. పని చేసే పని పాకీ పని. ఎస్ మనం చేయగలమా మరి? మనం చేయలేం. చేయలేంగా. అంటే అంతటి దాతృత్వం వాళ్ళు Exactly. మానవులే. వాళ్ళకున్నది మనకన్నా ఎక్కువ హృదయం. మన పెంటని వాళ్ళు తీస్తున్నారు. మామూలు విషయం కాదు అది. అది అంత ఈజీ కాదు. మ్మ్. వాళ్ళని గౌరవించి చూడండి. నేనే సాక్ష్యం మీకు. మ్మ్. వాళ్ళని గౌరవించి చూడండి, మీ జీవితాలు అభ్యున్నతి చెందకపోతున్నారు. అంటే అద్భుతం. వాళ్ళనని కాదు, మనం అందరినీ గౌరవించాలి. మ్మ్. నేను మనకి దేవీ నవరాత్రులు 17 రోజుల్లో అవును. ఒక రోజు అంటే చెప్పులు కుట్టే వాళ్ళని మాలమాదిగలు అంటారు. వాళ్ళ కులం కాదు, వాళ్ళు చేస్తున్న వృత్తికి ఉన్నటువంటి నామకరణం అది. మ్మ్. వాళ్ళని గౌరవించాలి. నేను మొన్న ఏదో చదివానమ్మా, మంగలి వాళ్ళు ఉంటారు కదా, మ్మ్. వాళ్ళని ఏమంటారు, నాయి బ్రాహ్మణులు. మ్మ్. అవును. పూర్వం ప్లాస్టిక్ సర్జన్స్ వాళ్ళేనంట. ఓ, అంటే కత్తి చేత పట్టి వాళ్ళు చాలా టాక్టిస్ గా చేస్తారు. చేస్తారు. అవును. ఎక్కడో ఒక బ్రిటిషర్ మనకి స్వాతంత్రం రాకపూర్వం బ్రిటిషర్స్ పరిపాలనలో ఒక నాయకుడు వచ్చి ఎవరో తక్కువగా మాట్లాడుతుంటే ఒక కుర్రోడు చేత్తో ఇలా కత్తి అంటే ముక్కు తెగిపోయింది. అబ్బబ్బబ్బ. మ్మ్. వెంటనే వాడిని ఒక బార్బర్ షాప్కి తీసుకెళ్ళి ఓ, అంటే వాళ్ళకి అప్పుడు గురుకులాల్లో వాళ్ళకి ఆ నాలెడ్జ్ నేర్పారు. వాడు సర్జరీ చేసి కుట్టారు, దానికి ఏదో చేశారు. తర్వాత తీస్తే అసలు కట్ చేసిన ఆనవాళ్ళు కూడా లేకుండా. పూర్వం నాయి బ్రాహ్మణులు మంగలి చేతిలో ప్లాస్టిక్ సర్జరీ ఉండేది. బా. అంత నాలెడ్జ్ amazing, ఉండేది. amazing. అంటే ప్రతి వాళ్ళు ఒక్కళ్ళని మనం అట్లా గౌరవించే వాళ్ళం కూడా కదా. అంటే మ్మ్. చూడండి, చెప్పులు కుట్టడం అనేది తక్కువగా చూస్తాం, అంత ఈజీ కాదు. మరి అసలు మనకి స్వయం కృషి సినిమాలో కుట్టడం ఏంటి సార్, తెగిన చెప్పుతో నడవడమే ఈజీ కాదు. అందుకని ఎక్కడ కూడా మన వ్యవస్థలో అవును. కుల వివక్షత అనేది మనకి లేదు. లేదు. ఈ బ్రిటిషర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చారు, విభజించి పరిపాలించడం అనే మనలో మనకే కక్షలు పెట్టడానికి. Exactly. మనం ఇప్పుడు నాకు నా ఫ్రెండ్స్ అంటే ఎస్సీబీసీ అని పక్కన పెడదాం, వాళ్ళు క్రిస్టియన్స్. నా ఫ్రెండ్స్ నేను ఉన్నది మాలపేటలో, మాదిగపేటలో. నా బాల్యం అంతా కూడా అక్కడే జరిగింది. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే. ఆ తారతమ్యాలు లేవు, ఉండకూడదు. ఉండకూడదు. ఉమ్. అంటే అందుకనే చెప్పారు, అంటే ఇది రాహు యొక్క దృష్టి. ఉమ్. కింద సో ఎప్పుడైతే వాళ్ళని గౌరవిస్తాం, రాహు వాళ్ళందరినీ పాజిటివ్ గా. చెప్పులు కుట్టే వాళ్ళని, కుమ్మరి వాళ్ళని, కమ్మరి వాళ్ళని, మంగళ్ళని, వీళ్ళందరినీ గౌరవించండి. Right. అప్పుడు రాహు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. బ్యూటిఫుల్. అలా ఉంటే వండర్స్ చూడొచ్చు లైఫ్ లో. నేను చూస్తున్నాను కదా, నేను Yeah. చూపిస్తున్నాను కదా, మీరు కూడా చూస్తారు. బ్యూటిఫుల్. ప్రాక్టికల్ గా ఏం చేయొచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యోస్మిత.